ఫ్రెండ్స్, ఈరోజు మీరు అడిగినారు కదా యూట్యూబ్లో గవ్వలు చేయమని గోధుమ పిండితోటి. అయితే ఈరోజు చేసేస్తున్నాం, రండి చూద్దాం. గోధుమ పిండి, బెల్లం, నెయ్యి, వంట సోడా, సాల్ట్. నేనైతే 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నా, కొంచెం లైట్గా సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా. ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి. మీరు ఒక 10 మినిట్స్ అట్లా నానబెట్టుకున్నారనుకో మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఇది నెయ్యి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మొత్తం నానబెట్టుకొని ఒక 10 మినిట్స్ అయినాక చేసుకుందాం. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా అట్లా మీడియంగా నానబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇది పక్కకు పెట్టేసుకుందాం. బెల్లం అయితే పాకం పెట్టుకుంటున్నాం. ఇప్పుడు 1.5 కప్కి ఒక 1 కప్పు బెల్లం. వాటర్ వేసుకున్నాను. డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుంటున్నాను. గవ్వలు అయితే డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇక్కడ వాసన అయితే కిరాకు వస్తుంది. పాకం క్రిస్పీ వస్తున్నాయి. సరే, గవ్వలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఇక్కడ పాకం బెల్లం పాకం అయితే వేసేసుకుంటున్నాను. గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి. ఒక 2 మినిట్స్ కొంచెం ఇది. గవ్వలు అయితే రెడీ అయిపోయాయండి. క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి.